సాంబయ్య గారు మాట్లాడినట్టుగా ఇప్పుడు ఎకరానికి 40,000 కాడి నుంచి 50,000 దాకా పెట్టుబడి పెట్టడం జరిగింది. మరి పెట్టుబడిలో ఇది కూలికి వచ్చేటప్పుడు ఇప్పుడు 4,500 పత్తి అంటున్నారు. 5,000 లోపల 5,000 లోపల ఒక పత్తి అంటున్నారంటే 3,000 రూపాయలు కూలీలకు ఇవ్వాలి. మేము కూలీలకు 3,000 రూపాయలు ఇస్తే ఒక 500 మళ్ళీ బాడిగ ఉండిద్ది. మూటలు మోసిన వాళ్ళకి 500 ఇవ్వాలి. ఇంకా అప్పుడు ఏమొస్తుందండి, 5,000 ఇస్తేనే ఒక 1,000 రూపాయలు ఉంటాయండి మాకు. ఇంకా రైతులు అంటే మేము ఒరిజినల్. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? మీరు ఎంత నష్టం? 20 ఎకరాలు సాగు చేసామండి. ఎకరానికి 40,000 నష్టం. మరి వర్షం తగ్గిన తర్వాత ఏమన్నా వ్యవసాయ శాఖ అధికారులు ఏమన్నా వచ్చి పంట నష్ట పరిహారం రాసికట్టడం జరిగిందా? వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏదో రాస్తున్నాం అని అంటున్నారండి. ఆఫీసులో కూర్చొని ఇక్కడికి దాకా మా చేనే కాదు, చాలా దగ్గర దాకా ఆ తూర్పు పొలాలు దుక్కులు రాసామంటున్నారు, కానీ ఇటు మెరక పొలం వచ్చి రాసినట్టు లేదు. అంటే మీ గ్రామంలో సుమారు ఏ పంటలు నష్టపోయింది మోతాదు పనికి? మొత్తం పత్తేనండి ఎక్కువ. 33,000 నికరంగా ఉంటుందని అనుకుంటున్నాం, కాదు 3,500 అని అంటున్నారు. పత్తి ఉంది, మిగిలినది దుక్కుంది. అంటే మిరపదోటలు ఎంత లేవండి, అంతా 30-40 ఎకరాలు మిరపదోటలు ఉన్నాయి. కానీ మినుము భూమి ఎక్కువ ఉంది, కానీ మినుముకు టైం పోయింది. పోతే ఆ మినుము టైం పోయిందల్లా చెనక్కు వచ్చిద్దండి. ఆ చెనక్కు వచ్చిన ఆ రైతులు ఏం చేస్తారంటే వేసి నెల రోజులు కాదండి, పూతకు వచ్చినాకైనా సరే వర్షం కానీ పడగలిగితే మళ్ళీ ఆ చెనగ పనికిరాదండి.